నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయడం పైన రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. మరో 3 ఏళ్లకు పైగానే పదవీ కాలం ఉన్నప్పటికీ పదవిని తునప్రాయంగా వదిలేశారంటే ఏదో బలమైన కారణం ఉందనే చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది. ఇప్పుడు అందరి వేళ్లు బీజేపీ వైపే చూపిస్తున్నాయి. బీజేపీనే సాయిరెడ్డి చేత రిజైన్ చేయించిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ వార్తల్లో నిజమెంతో కానీ కొంతకాలం క్రితం అమిత్ షా విజయసాయిరెడ్డి మధ్య చర్చలు జరిగాయని, షా ఆదేశాల మేరకే సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ప్లేస్లో ఒక కీలక వ్యక్తిని రాజ్యసభకు పంపించే ప్లాన్లో బీజేపీ ఉందని, ఇక రాజీనామాకు ప్రతిఫలంగా విజయసాయిరెడ్డికి గవర్నర్ పోస్ట్ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే రాజీనామా సందర్భంగా తనపై ఎవరి ఒత్తిళ్లు లేవని చెప్పిన విజయసాయిరెడ్డి తాను ఏ పార్టీలోనూ చేరబోనని ప్రకటించారు. వ్యవసాయం చేసుకుంటానంటూ చెప్పుకొచ్చారు. ఆ ప్రకటన వెనుక కూడా పెద్ద ప్లానే ఉందట. వాస్తవానికి విజయసాయిరెడ్డి బీజేపీలోకి వెళ్లాలనుకున్నారట. అయితే టీడీపీ జనసేనల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో రాజీనామా చేసి కొన్నాళ్లు సైలెంట్గా ఉండాలని సాయిరెడ్డికి బీజేపీ పెద్దలు చెప్పారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు కేసుల నుంచి తప్పించుకోవడానికే సాయిరెడ్డి రాజీనామా చేశారనే టాక్స్ అయితే వినిపిస్తుంది. అక్రమాస్తుల కేసుకు తోడు భూ ఆక్రమణలు, కాకినాడ పోర్టు వ్యవహారం ఇవన్నీ విజయసాయిరెడ్డికి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. దీంతో ఆయన కేసులకు భయపడే రాజకీయాల నుంచి తప్పుకున్నారనే కామెంట్స్ సైతం వస్తున్నాయి. విజయసాయిరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీ పెద్దలతో మంచి రిలేషన్ పెంచుకున్నారు. తనను జగన్ ఎలా ఉపయోగించుకున్నారో అలాగే వైసీపీ పార్టీని తన ఇమేజ్ కోసం అనుకూలంగా మార్చుకున్నారు ఆయన. ఈ క్రమంలో బీజేపీ పెద్దలకు దగ్గరయ్యారు. మొదటి నుంచి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన సొంత పార్టీలో మాత్రం 3-4 ఏళ్లుగా ఉక్కపోతకు గురవుతున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత వైసీపీలో ఆయనకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. అందుకే బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేశారట. అలాంటి ప్రయత్నాల్లో పార్టీ మారడం ఒకటిగా చెప్తున్నారు. ఇంతకాలం విజయసాయిరెడ్డిని బీజేపీ దగ్గర ఉంచి కేసులు విచారణ సాగకుండా చేశారని జగన్ పైన షర్మిల ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ అవసరం బీజేపీకి లేదు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ వ్యవహార శైలి గురించి పోసగుచ్చి మరీ బీజేపీ హైకమాండ్కు విజయసాయిరెడ్డి చెప్పారట. ఈ నేపథ్యంలో తమ మనసులో మాట బయట పెట్టారట వీఎస్ఆర్. తనకు గవర్నర్ కావాలని ఉందని బీజేపీ పెద్దల వద్ద ముందుగా చెప్పారట. తొలుత కష్టమని చెప్పినా ఆ తర్వాత ఓకే అని చెప్పిందంటున్నారు. మరోవైపు సాయిరెడ్డి ప్లేస్లో పెద్దల సభకు చిరంజీవిని పంపిస్తారనే వార్తలు సైతం వస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వంలో చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ భాగస్వామ్యంగా ఉంది. ఇక చిరుకు కూడా బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో పెద్దపీట వేస్తుంది. ఏపీలో ఎన్నికల నాటి నుంచి చిరంజీవి కూడా బీజేపీకి చాలా దగ్గరవుతున్నారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను గెలిపించాలని స్వయంగా వీడియో విడుదల చేశారు మెగాస్టార్. సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి కోసం కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు ఆయన. ఇటీవల ఢిల్లీలో కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు చీఫ్ గెస్ట్గా హాజరైన చిరంజీవి అక్కడ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్లో బలపడొచ్చనే ఆలోచనతో కాషాయ పార్టీ ఉందట. అందుకే ఆయనను ఎలాగైనా పార్టీలో చేర్చుకోవాలని భావిస్తుందట. ఈ క్రమంలోనే చిరుకు రాజ్యసభ పదవి ఆఫర్ చేస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంది. రాష్ట్రపతి కోటాలో చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తారనే కథనాలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు సాయిరెడ్డి రాజీనామాతో ఆ ప్లేస్ను చిరు భర్తీ చేస్తారనే ప్రచారం కూడా మొదలైంది. అయితే చిరును నిజంగానే రాజ్యసభకు పంపిస్తారా? పంపిస్తే అది జనసేన కోటాలోనా లేక బీజేపీ నుంచి పంపిస్తారా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏ కోటాలో పంపినా చిరంజీవికి ఎంపీ పోస్ట్ ఇస్తే జనసేన కూడా ఫుల్ హ్యాపీ అవుతున్న చర్చ కూటమి పార్టీలో నడుస్తుంది. రాజకీయాలే వద్దనుకున్న మెగాస్టార్ బీజేపీలో చేరకపోవచ్చు కానీ పెద్దల సభకు వెళ్లేందుకు మాత్రం నో చెప్పకపోవచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.